వరద నీరు వచ్చినప్పుడు యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు పనులు జరుగుతుండగానే గోదావరి వాటర్ అందులోకి వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో వాటర్ వస్తే కూడా ఇంత పెద్ద మొత్తంలో కోట్లు వెచ్చించి కట్టినటువంటి ప్రాజెక్టులోకి వాటర్ వస్తే కనుక పూర్తిగా అది విఫలమయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇంత నిర్లక్ష్యం వహించింది గత ప్రభుత్వం. విద్యుత్ కొనుగోలు అంశంలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కావచ్చు, పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. ఏజెన్సీ సంస్థల నిర్వాహకం కూడా ఇందులో ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎట్లా చెప్తే ఏజెన్సీ సంస్థలు కూడా అట్లా చేస్తాయి. కాబట్టి ఇందులో కీలక పాత్ర ఏజెన్సీ సంస్థలు, ఇటు ప్రభుత్వం నేరుగా సీఎం లెవెల్లోనే ఇది జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక కమిషన్ అయితే సీఎం కూడా నోటీసులు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసింది. ఆయన ఈ నెల చివరి వరకు గడువు కోరారు. గడువు కోసం ఎదురు చూస్తున్నాం. విద్యుత్ కొనుగోలు అంశంలో కావచ్చు, ఇటు థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి మీ పాత్ర ఏంటి, మీ సమాధానం కావాలి అనేది కమిషన్ కేసీఆర్కి నేరుగా నోటీసులు జారీ చేసింది. దానికి సంబంధించి రిప్లై కోసం ఎదురు చూస్తుంది కమిషన్. ఒకవేళ రిప్లై ఇవ్వని ఏడలా నేరుగా వెళ్ళి లేదా ఇక్కడికి పిలిపించుకొనైనా విచారణ అయితే చేస్తామనేది కమిషన్ స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ముందు నుంచి కూడా విద్యుత్ కొనుగోలు అంశంలో భారీ అవకతవకలు జరిగాయి అనేది కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు ప్రొఫెసర్ కోదండరాం కూడా అనేక సార్లు విమర్శించినటువంటి నేపథ్యం ఉంది. అనేక మంది విశ్లేషకులు కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది రాష్ట్రంలో. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా శ్వేతపత్రం విడుదల చేశారు విద్యుత్ కొనుగోలు అంశంలో. ఛత్తీస్గఢ్కి సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఎంత వెచ్చించి ఎంత కొనుగోలు చేశారు, తక్కువ ధరకు వచ్చే పవర్ని ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సిన అవసరం ఏముంది, అట్లాంటి అంశాలన్నీ కూడా గతం నుంచి కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత అది పూర్తిగా శ్వేతపత్ర రూపంలో బయటికి పెట్టారు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంలో నేరుగా సాక్ష్యాధారాలతో బయటపెట్టినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు కమిషన్ దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా పరిగణలో తీసుకొని ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఏ ఒక్క అధికారిని వదలకుండా నోటీసులు జారీ చేసింది. అందరినీ కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యం. అరవింద్ కుమార్ కూడా ఇంతకుముందు వీడియో కాన్ఫరెన్స్లో పెట్టినప్పుడు అరవింద్ కుమార్ కూడా గతంలో ఎనర్జీ డిపార్ట్మెంట్కు సెక్రటరీగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆయనను కూడా విచారించినప్పుడు నా ప్రమేయం అందులో ఏం లేదు, నేను ఒక లెటర్ కూడా రాసిన, కానీ ఆ లెటర్ను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళారనేది కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి. ఇట్లా ఎస్కే జోషి ఆయన కూడా అడిగినప్పుడు ఆయన కూడా నా ప్రమేయం ఏం లేదు, నా తర్వాతనే జరిగింది అనేది. అంటే ఏ అధికారిని అడిగినా కూడా నా ప్రమేయం లేదు, నాకు సంబంధం లేదు అనే అంశాలే కమిషన్ ముందు చెప్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇంకా ఇది పూర్తిగా తీగ లాగితే డొంకగా బయటకు పడినట్టు ఇంకా ఎలాంటి అంశాలు బయటికి వస్తాయి, ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, విద్యుత్ కొనుగోలు అంశంలో రాష్ట్ర సంపద అంతా కూడా ఛత్తీస్గఢ్ కంపెనీతో ఎందుకు కొనాల్సి వచ్చింది, అక్కడ ఛత్తీస్గఢ్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత విద్యుత్ కొనుగోలు చేశారు, 24 గంటలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెనకాల ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ స్కామ్ బయటపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే కమిషన్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిజాలు బయటికి వస్తాయనేది అయితే జస్టిస్ నరసింహారెడ్డి అయితే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఎందుకంటే ఇందులో విద్యుత్ శాఖ మంత్రి సంబంధించి కావచ్చు, మిగతా ఎవరిది కూడా ప్రమేయం లేదు. ఇందులో నేరుగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయమే ఉంది. ఇందులో కర్మ క్రియ ఆయనే ఉన్నారు, ఆయనే విద్యుత్ కొనుగోలు చేశారు, ఆయనే ఒప్పందం చేసుకున్నారు, ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించి తక్కువ పవర్ని రాష్ట్రానికి కొనుగోలు చేశారు. కాబట్టి నేరుగా ఆయననే విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అసలు కేసీఆర్ ఏం చెప్తారు, ఎందుకు విద్యుత్ కొనుగోలు చేశారు, అంత పెద్ద మొత్తంలో బిడ్డింగ్ అంటే కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రకారం ముందుకు వెళ్తే తక్కువ ధరకే ఇచ్చే సంస్థలు అనేకం ఉన్నాయి కదా, అట్లాంటి తక్కువ ధరకే కొనాల్సిన పవర్ని ఎందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించి కొనాల్సిన అవసరం ఏమొచ్చింది అనే అంశాలపైన కేసీఆర్ ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారనేది అయితే ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెంకట్. జస్టిస్ నరసింహారెడ్డి ఏమన్నారో చూద్దాం.